వెల్కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ జాబ్ మిషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ అయితే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కావాల్సిన స్టాటిక్ జీకే పార్ట్ మొత్తం మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మీకు తెలుసు అదర్ సబ్జెక్ట్స్ ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అవన్నీ కామన్ ఉంటాయి, కానీ స్టాటిక్ పార్ట్లో స్కోర్ చేసిన వాళ్ళకి ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఈ ఛానల్లో అయితే మీకు స్టాటిక్ జీకే మొత్తం సిరీస్ రూపంగా మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ లెక్చరర్ వచ్చేసి ఫేమస్ పర్సన్స్ అండ్ ద నిక్ నేమ్స్. సో కొన్ని ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క నిక్ నేమ్స్ అనేవి ప్రతి ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఈ వీడియోలో అయితే మనం ఫేమస్ పర్సన్స్ అందరి నిక్ నేమ్స్ అయితే చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు వీడియో, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం అండ్ ఇలాంటి మోర్ సిరీస్ కోసం మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ I'm assured that success starts with the right information, and I think this is the right platform to get you the right information to get the more marks in the examination, so that you can secure more marks through the static GK. సో ఇక్కడ చూసుకుంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటాము. అలాగే బాపుని కూడా మహాత్మా గాంధీ గారిని అంటాం మనం. సో ఇక్కడ చూస్తే మీకు యాక్చువల్లీ ఇవి చాలా కామన్ రిపీటెడ్గా అడుగుతూ ఉండే నేమ్స్ అన్నమాట. ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ఎవరిని అంటారు? మహాత్మా గాంధీ గారిని అంటారు. అలాగే బాపు అని కూడా మహాత్మా గాంధీనే పిలుస్తారనమాట. సో నెక్స్ట్ సెయింట్ ఆఫ్ సబర్మతి. సో మహాత్మా గాంధీ మీకు తెలిసింది కదా, దండి మార్చ్ 1930లో ఆయన చేసిన దండి మార్చ్ వల్ల సో సెయింట్ ఆఫ్ సబర్మతి అనే పేరు మహాత్మా గాంధీ గారికి వచ్చింది. అలాగే ఇఫ్ ద పీపుల్ who are watching this video, let me know in the comment section who was called as father of the nation. Who was called Mahatma Gandhi as father of nation. మహాత్మా గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలిచింది ఎవరు? సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఆర్ ఎల్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ ఐ విల్ టెల్ యూ ది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ నేక్డ్ ఫకీర్ అని చెప్పి గాంధీ గారిని పిలుస్తాము. సో నెక్స్ట్ ఫ్రాంటియర్ గాంధీ అని ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని పిలుస్తారు. బాద్షా ఖాన్ అని కూడా ఖాన్ అబ్దుల్ గఫర్ గారిని పిలుస్తారు. అలాగే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటారు. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే సర్దార్ అని చెప్పినా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే వస్తారు. అలాగే బిస్మార్క్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్. మీకు తెలిసిందే కదా, మోర్ దెన్ 560 ప్రిన్సిపల్ స్టేట్స్ని మన ఇండియాలో కలిపడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాబట్టి సో ఇన్ని బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు. అలాగే బాబాసాహెబ్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలుస్తాం మనం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఫాదర్ హూ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ మోడర్న్ మను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పంజాబ్ కేసరి అని లాలా లజపత్ రాయ్ అని పిలుస్తారు. ఈయన్నే పంజాబ్ లయన్ అని కూడా పిలుస్తారండి. నెక్స్ట్ బీహార్ కేసరి అని ఎవరిని అంటారు అంటే డాక్టర్ శ్రీకృష్ణ సింగ్ గారిని బీహార్ కేసరి అంటారు. అలాగే బెంగాల్ కేసరి అని అశుతోష్ ముఖర్జీ గారిని బెంగాల్ కేసరి అంటారు. దేశరత్న అండ్ అజాత శత్రువు, టూ నిక్ నేమ్స్ ఫర్ ది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హూ వాజ్ అవర్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మన యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈ యొక్క ఇంపార్టెంట్ టూ నిక్ నేమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి దేశరత్న అండ్ సెకండ్ వన్ వచ్చేసి అజాత శత్రువు. అలాగే మీరు ప్రతి ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ ఫోకస్ ఆన్ అంటే ఉమెన్కి రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి, అడుగుతూ ఉంటారు. సో ఇదైతే చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మేబీ అందరికీ తెలిసే ఉంటుంది. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? సరోజినీ నాయుడు గారిని అంటారు. అలాగే లేడీ విత్ ద ల్యాంప్ అని ఫ్లోరెన్స్ నైటింగేల్ అని అంటారు. నెక్స్ట్ బాబూజీ. సో ఇక్కడ లాస్ట్ స్లైడ్లో మీరు చూసుకుంటే ఇక్కడ బాపు అని మహాత్మా గాంధీని అంటారు, బాబూజీ అని చెప్పి మనం ఇక్కడ జగజ్జీవన్ రామ్ గారిని అంటాము. ఓకేనా? అలాగే ఇక్కడ మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియన్ రెనైజెన్స్, సో రాజా రామ్మోహన్ రాయ్ హూ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అలాగే బ్రహ్మ సమాజ్ని ఎస్టాబ్లిష్ చేసింది రాజా రామ్మోహన్ రాయ్. అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని రాజా రామ్మోహన్ రాయ్ గారిని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైజెన్స్ కూడా రాజా రామ్మోహన్ రాయ్ అనే అంటారు. అలాగే నెక్స్ట్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయ్ నౌరోజీ. మీకు తెలిసింది కదా, డ్రెయిన్ థియరీ ఇచ్చింది ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. సో ఇతన్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అలాగే హీఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్. సో దాదాబాయ్ నౌరోజీ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్గా కూడా పిలుస్తారు. సో అలాగే అన్అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా కూడా
దాదాబాయ్ నౌరోజీ గారిని అంటారు. సో ఈ 3 నేమ్స్ ఫర్ ఇంపార్టెంట్ నిక్ నేమ్స్ ఫర్ ది దాదాబాయ్ నౌరోజీ. వాట్ వర్ దోస్? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్ అండ్ ఆల్సో అన్అఫిషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, అలాగే లాంగ్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ కాబట్టి సో ఈ యొక్క నిక్ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ టాపిక్స్. సో చాచా అని చెప్పి మనం నెహ్రూ గారిని పిలుస్తాము. ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని జవహర్లాల్ నెహ్రూ గారిని పిలుస్తాము. అలాగే ఇక్కడ చూసుకుంటే మోడర్న్ ఇండియా అని చెప్పేసి 2-3 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్. అలాగే ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. సో గుర్తుపెట్టుకోండి, 2-3 టైమ్స్ రివిజన్ చేయండి. చదవడం కాదు, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో రివిజన్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా గుర్తుంటాయి. నెక్స్ట్ నెపోలియన్ ఆఫ్ ఇండియా అని సముద్రగుప్త అని అంటారు. మ్యాక్వెలే ఆఫ్ ఇండియా చాణక్య. షేక్స్పియర్ ఆఫ్ ఇండియా కాళిదాస. అలాగే అక్బర్ ఆఫ్ కాశ్మీర్, ఇది చాలా టైమ్స్ రిపీట్ అయిందండి ఎస్ఎస్సిలో. సో జైనుల్ అబ్దీన్ అనమాట. సో అక్బర్ ఆఫ్ కాశ్మీర్ అని ఎవరిని అంటారు అంటే జైనుల్ అబ్దీన్. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్కి 3 నిక్ నేమ్స్ ఉన్నాయండి. సో అవేంటి అంటే విశ్వకవి ఒకటి, కవిగురు ఒకటి, గురుదేవ్. ఈ 3 కూడా దీస్ 3 వర్ ద నిక్ నేమ్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో గుర్తుపెట్టుకోండి. సో మీకు తెలిసిందే కదా, ఇక్కడ మీకు గీతాంజలిని రచించింది, అలాగే మన నేషనల్ సాంగ్ని ఇచ్చింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నమాట. నెక్స్ట్ రాజాజీ అని ఎవరిని పిలుస్తారు? సి రాజగోపాలాచారిని రాజాజీ అని పిలుస్తారు. అలాగే ఫాదర్ ఆఫ్ గుజరాత్. ఇవి యాక్చువల్లీ మోస్ట్లీ అన్ని కొన్ని ఉంటాయి, అవి ప్రతి ఒక్కరిలో మైండ్లో ఉంటాయి, బట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఫాదర్ ఆఫ్ గుజరాత్ అని రవిశంకర్ మహారాజ్ని ఫాదర్ ఆఫ్ గుజరాత్ అని పిలుస్తారండి. నెక్స్ట్ కింగ్ మేకర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ సయ్యద్ బంధు. అలాగే హర్యానా హరికేన్ అని ఎవరిని పిలుస్తారు? కపిల్ దేవ్ అనే పర్సన్ ఏ యొక్క ఫీల్డ్కి సంబంధించిన వారు అనేది కామెంట్ బాక్స్లో నాకు టెక్స్ట్ చేయండి. అలాగే మెజిషియన్ ఆఫ్ హాకీ మెజిషియన్ ఆఫ్ హాకీ అని ఎవరిని పిలుస్తారు? ధ్యాన్ చంద్ అని పిలుస్తారు. అలాగే మెయిడెన్ క్వీన్ అని క్వీన్ ఎలిజబెత్ I పిలుస్తారు. మ్యాన్ ఆఫ్ ప్లేడ్ అండ్ ఐరన్ వాన్ బిస్మార్క్ని పిలుస్తారు. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, మ్యాన్ ఆఫ్ ప్లేడ్ అండ్ ఐరన్ అంటే వాన్ బిస్మార్క్ వస్తారు, లేదు అనుకుంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా వస్తే మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ అనమాట. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్ వచ్చేసి గోవింద్ ఫల్కే. మహమానా అని మదన్ మోహన్ మాల్వియా గారిని పిలుస్తారు. ఆంధ్ర కేసరి అని తంగటూరి ప్రకాశనం గారిని పిలుస్తారు. అలాగే దేశబంధు అని చిత్తరంజన్ దాస్ గారిని పిలుస్తారు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అలాగే షహీద్ ఆజమ్ అని భగత్ సింగ్ అని పిలుస్తాము. లోకమాన్య అని బాల్ గంగాధర్ తిలక్. లోక్ నాయక్ వచ్చేసి జయప్రకాష్ నారాయణ. ఇక్కడ ఒకసారి కూడా చూడండి, లోకమాన్య వచ్చేసి బాల్ గంగాధర్ తిలక్, దిస్ ఇస్ ద కరెక్ట్. అండ్ లోక్ నాయక్ వచ్చేసి జయప్రకాష్ నారాయణ. సో ఇది ఒకసారి మీరు చూసుకోండి జాగ్రత్తగా. అలాగే మ్యాన్ ఆఫ్ పీస్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి. సో మీకు తెలిసింది కదా, ఫ్రీడమ్ మూమెంట్లో లాల్ బాల్ పాల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మ్యాన్ ఆఫ్ పీస్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి. లోకమాన్య అంటే బాల్ గంగాధర్ తిలక్. అలాగే పంజాబ్ కేసరి అన్న, లైన్ ఆఫ్ పంజాబ్ అన్న కూడా మనకి పాల్ గారు వస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ స్వర్ కోకిల అని లతా మంగేష్కర్ని అంటారు. మదర్ అని చెప్పేసి మదర్ తెరీసా అని, ప్యూర్ హార్ట్ అని మదర్ తెరీసా అని పిలుస్తారు. అలాగే నేతాజీ అని ఎవరిని పిలుస్తారు? సుభాష్ చంద్రబోస్ని నేతాజీ అని పిలుస్తారు. నెక్స్ట్ లిటిల్ మాస్టర్ అని ఇద్దరిని పిలుస్తారు. సునీల్ గవాస్కర్ అండ్ సచిన్ టెండూల్కర్ ఇద్దరిని కూడా మనం అదే పేరుతో పిలుస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ రెవల్యూషనరీ థాట్స్ బిపిన్ చంద్రపాల్ని ఫాదర్ ఆఫ్ రెవల్యూషనరీ థాట్స్ అని పిలుస్తారు. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చేసి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఇక్కడ విద్య మీన్స్ ఎడ్యుకేషన్. వాట్ ద ఎడ్యుకేషన్ గివ్స్? ఎడ్యుకేషన్ విల్ ప్రొవైడ్ యూ ద నాలెడ్జ్. సో ఇట్ ఈస్ ఈజీ టు రిమెంబర్. మీకు తెలుసు కదా, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఒక విడో రీమ్యారేజెస్ యాక్ట్ పాస్ చేయడానికి ఈయన చాలా హెల్ప్ చేశారు. సో మీకు ఇక్కడ విద్య, నాలెడ్జ్. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అని ఎవరిని పిలుస్తారు అంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్.
మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం. పీపుల్స్ ప్రెసిడెంట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ బి ఇది చాలా ఈజీ, ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ పీపుల్స్ ప్రెసిడెంట్ అని ఏపీజే అబ్దుల్ కలాం గారిని పిలుస్తారు. నెక్స్ట్ ఫ్లయింగ్ సిక్ అని మిల్కా సింగ్, పయోలి ఎక్స్ప్రెస్ పీటీ ఉషా, గోల్డెన్ గర్ల్ పీటీ ఉషా. పీటీ ఉషాకి 2 నిక్ నేమ్స్ ఉన్నాయండి, వాటిలో పయోలి ఎక్స్ప్రెస్. ఇక్కడ పీటీ ఉషా, పీ ఫర్ పయోలి, పయోలి ఎక్స్ప్రెస్. సో పయోలి ఎక్స్ప్రెస్ అని అంటే పీటీ ఉషా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే గోల్డెన్ గర్ల్, గోల్డెన్ గర్ల్ కాబట్టి గోల్డెన్ గర్ల్ కూడా పీటీ ఉషా. నెక్స్ట్ విజర్డ్ ఆఫ్ హాకీ మేజర్ ధ్యాన్ చంద్. ఇతనికే మనం ఇంకో దాన్ని కూడా చూసుకున్నాం. ఇక్కడ మెజిషియన్ ఆఫ్ హాకీ కూడా మేజర్ ధ్యాన్ చందే వస్తారు. అలాగే కెప్టెన్ కూల్ అని చెప్పేసి మనం క్రికెట్లో ఎవరిని పిలుస్తాం, ఎంఎస్ ధోని గారిని పిలుస్తాము. సో కెప్టెన్ కూల్ అని ఎంఎస్ ధోని గారిని అంటారు. విక్రమాదిత్య అని టైటిల్ ఎవరికి ఉంది ఇండియన్ హిస్టరీలో? చంద్రగుప్త II. సో దిస్ ఇస్ ది ఆన్సర్ ఫర్ విక్రమాదిత్య. అలాగే లయన్ కింగ్ ఆఫ్ ఇండియా అని షేర్ షా సూరి అని పిలుస్తాము. లయన్ కింగ్ ఆఫ్ ఇండియా అంటే షేర్ షా సూరి. అలాగే టైగర్ ఆఫ్ మైసూర్, టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్. అండ్ రాణి ఆఫ్ ఝాన్సీ కూడా మనము రాణి లక్ష్మీబాయి గారిని పిలుస్తాము. మౌంటైన్ ర్యాట్ వచ్చేసి ఛత్రపతి శివాజీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని కూడా శివాజీ గారినే పిలుస్తాము. నెక్స్ట్ మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఫాదర్ ఆఫ్ తెలుగు రినైజెన్స్ కందుకూరి వీరేశలింగం. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఆంధ్ర కేసరి వచ్చేసేటప్పటికి టంగటూరి ప్రకాశం పంతులు గారు. అలాగే ఫాదర్ ఆఫ్ తెలుగు రినైజెన్స్ వచ్చేటప్పటికి కందుకూరి వీరేశలింగం. సో ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్లాగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మన యొక్క ఫ్లాగ్ని తయారు చేసింది ఎవరు అంటే దాని యొక్క కలర్స్ కానీ ఇవన్నీ పింగళి వెంకయ్య. సో ఫ్లాగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫ్లాగ్ మ్యాన్ ఆఫ్ ఇండియాని పింగళి వెంకయ్య గారిని అంటాము. అలాగే మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ శ్రీనివాస్ రామానుజన్. సో నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైన్స్ సివి రామన్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ హోమీ జే బాషా. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వచ్చేసి హోమీ జే బాబా. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ వచ్చి విక్రమ్ సారాభాయ్. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో ఇది రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్. ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ వర్గీస్ కురియన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ నార్మన్ బోర్లాగ్. ఇక్కడ చూడండి, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అడిగితే నార్మన్ బోర్లాగే వస్తుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రివల్యూషన్ వచ్చేసేటప్పటికి ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ సర్జరీ వచ్చేసి సుశ్రుత. మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, సర్జరీకి ఇట్ స్టార్ట్స్ విత్ ఎస్, అలాగే పర్సన్ కూడా ఎస్తో స్టార్ట్ అవుతారని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సుశ్రుత. ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద వచ్చేసి చరక. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటిక్స్ వచ్చేసి ఆర్యభట్ట. క్వీన్ ఆఫ్ స్పేస్ కల్పన చావ్లా. ఫస్ట్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ వాజ్ ఓకే ఒక నిమిషం, స్పెల్లింగ్ తప్పు పడింది, ఇది ఒకసారి కరెక్ట్ చేద్దాము. నెక్స్ట్ ఆచార్య వచ్చేసి వినోబా భావేని పిలుస్తాము. ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తాము? ఇందిరాగాంధీని పిలుస్తాము. అలాగే ఫాదర్ ఆఫ్ సోషల్ రెవల్యూషన్ ఇన్ ఇండియా జ్యోతిరావు ఫూలే. అలాగే ఫస్ట్ లేడీ టీచర్ సావిత్రిబాయి ఫూలే. సైక్లోనిక్ హిందూ మాంకీ అని స్వామి వివేకానందాన్ని పిలుస్తాము. ప్యారెట్ ఆఫ్ ఇండియా అమీర్ ఖుస్రో. సో ఇక్కడ మీరు అన్నీ చూసుకున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ యువర్ సపోర్ట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.